సాధారణంగా ఏదైనా దేశం యుద్ధానికి దిగాలంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. తినడానికి తిండి కూడా సరిగ్గా లేని బికారి దేశం పాకిస్తాన్. అలాంటి బెగ్గర్స్ భారత్పై యుద్ధానికి ఎలా దిగారని చాలామంది సందేహపడ్డారు. ఆ తర్వాత ముసుగు తొలగిపోయింది. మొదట్లో అందరూ చైనాపై అనుమానపడ్డారు. పాకిస్తాన్కి కార్గో విమానంలో సైనిక సామాగ్రి పంపారనే వార్తల్ని చైనా సైతం ఖండించింది. కానీ టర్కీ, అజర్బైజాన్ ఈ రెండు దేశాలు బహిరంగంగానే పాకిస్తాన్కి మద్దతుగా నిలిచాయి. భారత్పై అక్కసు వెలగక్కాయి. అంతేకాదు టర్కీ ఏకంగా పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని, సైనికుల్ని సైతం అందజేసింది. యుద్ధ సమయంలో 2 టర్కీ సైనికుల్ని భారత జవాన్లు మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో సామాన్య భారతీయులు టర్కీకి, అజర్బైజాన్కి కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. ఈ బిగ్ స్టోరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2 ఏళ్ల క్రితం టర్కీలో భూకంపం సంభవించినప్పుడు ఆపరేషన్ దోస్త్ అంటూ భారత్ ఆపన్న హస్తం అందించింది. 12 గంటల్లోనే రెస్క్యూ ప్రారంభించింది. మన ఎయిర్ ఫోర్స్ని, ఎన్డీఆర్ఎఫ్ బలగాలని, డాక్టర్స్ని, ఔషధాలని పంపించి టర్కీకి అన్ని విధాలుగా అండగా నిలిచింది భారత్. పాకిస్తాన్కి టర్కీ మిత్రదేశం అని తెలిసినా కూడా భారత్ సాయం అందించడానికి వెనకడుగు వేయలేదు. కానీ ఇప్పుడు టర్కీ వెన్నుపోటు పొడిచింది. భారత్పై దాడులు చేసేందుకు పాకిస్తాన్తో చేతులు కలిపింది. దీంతో సగటు భారతీయుడు రగిలిపోతున్నాడు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ని టర్కీ మరియు అజర్బైజాన్ దేశాలు ఖండించాయి. పాకిస్తాన్కి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశ ఆపరేషన్ని పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడిగా పేర్కొంది. అజర్బైజాన్ కూడా ఇదే విధమైన ధోరణిని వ్యక్తం చేసింది. ఇది భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. టర్కీ మరియు అజర్బైజాన్ దేశాలు భారతీయ పర్యాటకులకి ఇటీవలి సంవత్సరాల్లో ప్రముఖ గమ్యస్థానాలుగా మారాయి. 2024లో సుమారు 3,30,000 మంది భారతీయులు టర్కీని సందర్శించారు. 2,43,000 మంది భారతీయులు అజర్బైజాన్ని సందర్శించారు. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలకి గణనీయమైన ఆదాయాన్ని అందించారు. అయితే ఈ దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడంతో భారతీయులు సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కీ అజర్బైజాన్ హ్యాష్ట్యాగ్తో ఉద్యమం ప్రారంభించారు. ఈ బహిష్కరణ కారణంగా టర్కీకి 22% మరియు అజర్బైజాన్కి 30% కంటే ఎక్కువ బుకింగ్స్ రద్దయిపోయాయి. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయంకా టర్కీ మరియు అజర్బైజాన్లో గత సంవత్సరం భారతీయ పర్యాటకులు 4,000 కోట్ల రూపాయలకి పైగా ఖర్చు చేశారని, ఈ డబ్బుని భారతదేశ మిత్ర దేశాలకి మళ్లించాలని పర్యాటకులకి పిలుపునిచ్చారు. ఈజ్ మై ట్రిప్, ఇక్సిగో, కాక్స్ మరియు కింగ్స్, ట్రావోమింట్, పిక్యో ట్రైల్ వంటి ప్రముఖ భారతీయ ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ మరియు అజర్బైజాన్ కి ప్యాకేజీల్ని నిలిపివేశాయి. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా TAAI కూడా తమ సభ్యుల్ని ఈ దేశాలకి పర్యాటక ప్రమోషన్స్ ని నిలిపివేయాలని కోరింది. పర్యాటకంతో పాటు కొంతమంది భారతీయ వ్యాపారులు కూడా టర్కీతో సంబంధాల్ని తెంచుకున్నారు. ఉదాహరణకి పూణేలోని వ్యాపారులు టర్కీ యాపిల్స్ ని బహిష్కరించారు. పాకిస్తాన్ కి టర్కీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో భారత వ్యాపారవేత్తలు టర్కీ యాపిల్స్ ని బహిష్కరించారు. ఈ నిర్ణయం వల్ల ఇరాన్, అమెరికా, న్యూజిలాండ్ లో యాపిల్స్ ధరలు పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో 10 కిలోల యాపిల్ ధర 200 నుంచి 300 రూపాయలకి, రిటైల్ మార్కెట్లో కిలో ధర 20 నుంచి 30 రూపాయలకి పెరిగింది. టర్కీ, అజర్బైజాన్ కి బదులుగా గ్రీస్ మరియు అర్మేనియా వంటి భారతదేశానికి మిత్ర దేశాలుగా ఉన్న దేశాల్ని సందర్శించాలని పర్యాటకులకి విశ్లేషకులు సూచిస్తున్నారు. సో వ్యూయర్స్ చూశారు కదా, టర్కీ, అజర్బైజాన్ కి భారత పర్యాటకులు ఎలాంటి షాక్ ఇస్తున్నారో. లాస్ట్ ఇయర్ గణనీయంగా పెరిగిన టర్కీ యొక్క పర్యాటక రంగం ఈ సంవత్సరం కోలుకోలేని దెబ్బతింటుంది అని చెప్పి ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరు టర్కీ బదులు ఏ దేశాన్ని ఎంచుకుంటారు? టూరిజం స్పాట్గా ఏ దేశం టర్కీకి ఆల్టర్నేటివ్గా నిలుస్తుంది అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.